ఇది ఓపెన్ చేయి. వద్దు వద్దు వద్దు. ఎందుకు? దాన్ని రమ్మనే. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ రంజిత్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈరోజు మా హోమ్ టూర్ చేయబోతున్నాం. అంటే హైదరాబాద్లో ఉండే హోమ్ టూర్. ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తా. ఇది నా స్కూటీ. దీన్ని ఎప్పుడు నేను స్కూటీ అని అయితే ఎప్పుడు విలువ, ఇప్పుడే ఫస్ట్ టైం పిలుస్తున్నా. దీని పేరు మీరా. ఎప్పుడు మీరా 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 అనే అంట. ఇక పెళ్ళి తర్వాత దీన్ని చాలా మిస్ అవుతున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రైవ్ చేద్దామంటే ప్రెగ్నెంట్ ఉన్నా, డ్రైవ్ చేస్తలే, జస్ట్ కూర్చోవడం వరకే ఉంటున్నా దీన్ని. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి. వెల్కమ్. ఇది వరండా. అక్కడే కట్టేసారు. ఇదే హాల్, సోఫా, అక్కడ టీవీ ఉంది. ఈ సెటప్ ఏమన్నా అర్థమవుతుంది ఎవరికన్నా? మళ్ళీ ఇది పైనాపిల్ సెటప్. మా అన్న చెఫ్ అన్నట్టు. సో ఆయన ఇంట్లోనే ఉండి అన్నీ ప్రిపేర్ చేస్తారు. బేకరీ ఐటమ్స్ అయినా, ఫుడ్ ఐటమ్స్ అన్నా, ఏదైనా సరే చిన్న వస్తువు, చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు ఆర్డర్స్ తీసుకుంటాడు. ప్రతి ఒక్కటి చేస్తారు. జ్యూస్ అవన్నీ. ఇవన్నీ 2 ఓవెన్స్ అయినవే. ఇవన్నీ ఇక అన్ని ఎక్విప్మెంట్స్ అవన్నీ దానికి సంబంధించినవే. కేక్స్ అయినా, బిర్యానీ అయినా, పిజ్జా అయినా, ఇంకా పాస్తా అయినా, జ్యూస్ అయినా, ఇంకేముంటే ఐస్ క్రీమ్స్ అయినా, ఇంకేమున్నాయి ఫుడ్లో చాలా ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఆ వెరైటీస్ అన్నీ చేస్తాడు. జొమాటోలో ఉంటుంది. ఏంటంటే ద ఫ్లేవర్స్ సిటీ అని ఉంటుంది. ఫ్లేవర్స్ సిటీ. అబ్బబ్బబ్బా, ఒకసారి ఇవి చూడండి. ఏమని వేసిండా? ఇర్రాకి వేసిండు కదా. ఇవే కాదు, ఇంకా చాలా చేస్తాడు. బిర్యానీ, వెజ్ మంచూరియా, చికెన్ మంచూరియా, ఐస్ క్రీమ్స్, ఇట్లా ప్రతి ఒక్కటి చేస్తాడు. అలాగే టేస్ట్ విషయంలో మాత్రం తగ్గేదలే. మీరు మాత్రం వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. ఓన్లీ హైదరాబాద్. ఇది వాష్రూమ్ ఇక్కడ ఉంటుంది. ఇది కామన్ వాష్రూమ్ అన్నట్టు. ఎక్కడి నుంచి వద్దాం? ఇక్కడ వద్దాం. ఇది మా అన్న రూమ్. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇవన్నీ ఇంకా తన వస్తువులు. ఏదన్నా ముడితే మాత్రం తిడతాడు. ఎక్కడున్న వస్తువు అక్కడనే ఉండాలి. అందుకే నేను రూమ్కి రాను, ఏది ముట్ట కూడా, జస్ట్ చూపించి వెళ్ళిపోతా. ఇది ఫ్రిడ్జ్. నార్మల్గా ఫ్రిడ్జ్లో ఏముంటాయి, అన్ని వెజిటేబుల్స్ అట్లా ఉంటాయి. కానీ మా ఇంట్లో మాత్రం కేక్స్, ఐస్ క్రీమ్స్, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్, ఇడ్లీ, ఇంకా మొత్తం బేకరీకి సంబంధించినవే. చీజ్, బేకరీ ఐటమ్స్ సంబంధించినవి ఉంటాయి. మా ఇంటికి వచ్చిన గెస్ట్లకు అయితే ఫుల్ అన్నట్టు. ఇంకా ఏదంటే అది చేసి పెడతాడు. ఇదేంటి పొటాటో చిప్స్. ఇవి కూడా అన్నీ ఐస్ క్రీమ్స్ అవన్నీ. ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. కివీ ఫ్రూట్స్ ఉన్నాయి, అన్నీ. ఆరెంజ్. ఇది బైబిల్. క్రిస్టియన్స్ వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది చూస్తుంటే. ఇది మా పెళ్ళి కార్డు. ఇది సుబ్బు. యాక్చువల్లీ వాటర్ చేంజ్ చేయాలి. మా అన్న చేంజ్ చేస్తలే, అసలు ఎవరికి టైం ఉండట్లే. వాడు ఏడి సుబ్బు.
సుబ్బు అంటే ఏంటి అనుకుంటున్నా? తాబేలు. అది పండుకుంది, లోపల ఉందగో. పడుకోలే అది దాన్ని లేపనిక కూడా ఏముంది. లేచినప్పుడు వేడి వేసి లాగేద్దాం. వచ్చింది. లే 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 సుబ్బు, లే 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 సుబ్బు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. దాని ఫుడ్ చూపిద్దాం. అది వాటర్ అట్లా ఉన్నాయి కదా, కడుగుదాం ఇప్పుడు మనం. కళ్ళు కనిపించలేవు రారే అది ఎట్లా కదా దానికి. ఇది చూడు, ఈ పైనుంచి చూపట్టు. వచ్చిందా? మూలకు ఉంది. కనిపిస్తలే లేటు ఎక్కడ ఉంది? మూలకి కనిపిస్తుందా? అబ్బా కిచెన్ అంటే కిచెన్ ఇక అందరి ఇళ్ళల్లో సేమ్ ఐటమ్స్ ఉంటాయి, పెద్ద వెరైటీస్ ఏం చెప్పనవసరం లేదు. ఇది స్టవ్, ఇది బాక్స్, ఇది ఏమంటారు పసుపు, కారం, నూనె సేమ్ ఉంటాయి. ఇంకేముంది? ఇది నా రూమ్, ఇది గుహ అంటారు కానీ ఇదే మంచిది తెలుసా, చాలా చల్లగా ఉంటుంది ఎండాకాలంలో. ఎంత చల్ల అంటే స్టెప్స్ ఉంటాయి దీనికి. 1 2 3 స్టెప్స్. డోరేమాన్. ఈ చీకట్లో అది మెడితే దాన్ని దెయ్యం అనుకుంటారా? అది ఎట్లున్నా చెప్పన్నా, చేతబడి చేసే బొమ్మలు ఎక్కున్నది. మీకేం పని లేదా? మీకేం పని లేకపోతే గార్డెన్లు కాసుకుంటూ పోయి దూరం అన్నట్టు అనొద్దు. మంచిగా అనిపిస్తుంది తెలుసా నా రూమే, కానీ అందరూ అంటారు గుహ లోపలికి ఉంది అంటారు, కానీ ఎంత మంచిగా ఉంది, ప్రశాంతంగా. మెట్లు ఉన్నాయి మంచిగా నా దానికి. ఎవరికైనా రూమ్కి మెట్లు ఉన్నాయా? మీ మెట్లు దిగి వెళ్తారా మీ రూమ్కి? ఎవరు వెళ్ళారు కదా, కానీ నా రూమ్కి ఉంది. ఇదిగోండి నా ఫుడ్. చాక్లెట్స్ లేవు, బిస్కెట్స్ ఉన్నాయి. ఇది తినాలనిపిస్తుంది అప్పుడప్పుడు, బాగుంటుంది. బ్రెడ్. ఇగో ఇది నా బ్యాగ్. ఇది ఓపెన్ చేయి. వద్దు అందరు చెప్తా ఉంటుంది. సర్దేలే ఇంకా నేను అది అల్మారి ఆగే ప్రతి ఒక్కటి పెట్టాలి. ఎందుకు వాళ్ళకి హోమ్ టూర్ అంటే ప్రతి ఒక్కటి పెట్టాలి. ఇలా బట్టలు అంటే సరదలే, నేను ఇంకా నాకు అంత ఓపిక లేకుండే అందుకే చదవలే. తీసుకెళ్దాం అనుకుంటే అక్కడికి ఎట్లా తీసుకెళ్ళాలి? మన ఇంటికి బట్టలన్నీ, అందుకే ఎన్నో ఉన్నాయి. బీరువా తీసుకెళ్ళేలోపు అంత సగం ఇరిగిపోతుంది. ముక్కలు తీసుకొని ఆడ కట్టెల పొయ్యి పెట్టుకొని వండుకొని తిందాం, అయిపోతుంది. ఇప్పుడే ఇరిగిపోయి ఎలుకలు ఉంటాయి. కానీ రంజిత్కి భయం వేస్తుంది, నా మెట్లు ఎక్కిన దిగిన. ప్రెగ్నెంట్ తోటి ఉన్నా కదా, ఎక్కడ కింద పడతానా, అసలే నాకు కళ్ళు కనబడే. అంటే అంటాడు రంజిత్, ఏది ఇట్లా పోయినా ఇట్లా అట్లా తాక్కుడా పోతా. మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చింది అనుకో ఇట్లా తాక్కుడా పోతా, మళ్ళీ సోఫాకి తాకుతా, దానికి తాకుతా. వీళ్ళ ఇంట్లో స్టార్టింగ్ 15 days కంటిన్యూస్గా తాకినాయి దెబ్బలు కదా. ఏ వస్తువు ఎక్కడుందనేది తెలియదు కాదు, కళ్ళు కనిపిస్తాయి కానీ ఏ వస్తువు ఎక్కడ ఎంత ఉందనేది తెలియక స్పీడ్గా ఇట్లా వెళ్ళిపోతా. అట్లా తాకింది. సుబ్బు తీ, నువ్వు తీ పట్టుకుంటావు కదా, నువ్వు దాన్ని పట్టుకొని తీ. దర వచ్చే సుబ్బు. ఏ కింద మంచిగా చూపించడానికి ఉరుకుతుంది. ఇప్పుడు అమ్మో హెయిర్ ఉంది, పట్టుకో. ఎట్లా వేనా మేవాడు వేసుకుంటాడు. ఇక సుబ్బు బయటికి రా. సుబ్బు పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. దూరం ఉంది అత్తది. లేవు తీస్తుంది తల తీస్తుంది.
అక్కడి నుంచి లేవు నువ్వు చూడండి మరుగుతుంది పోతుంది ఉడుకుతుంది ఇక మెల్ల ఉడుకుతుంది ఒకసారి అట్లనే పోయింది చెప్పకుండా వేయకుండా ఎక్కడికో పోయింది వెతకడానికి మస్తు కష్టమైంది మాకు చూడు ఏమన్నా అంటుకునే దానికి ఏమనుకోలేదా లోపలి మన తల లోపల పెట్టింది మనం ఏం ఇబ్బంది పెట్టద్దు బాయ్ సారీ ఏమన్నా ఇబ్బంది పెడితే టైంపాస్ అయితే మాకు దీంతోటే అవుతుంది అమ్మా ఇది మా హోమ్ టూర్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే అందరికి హాయ్ అంటే ఇవరాగా కెమెరా ఎన్నుకున్నా కదా అందుకే ఇప్పుడు మళ్ళీ కొత్తగా హాయ్ చెప్తున్నా వీడియోలో అందరూ కామెంట్ చేయండి అలాగే మీ సపోర్ట్ ఇంకా ఇంకా కావాలి మాకు సపోర్ట్ అంటే ఏం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఇంకా ప్రోత్సహించండి ఇలాంటి వీడియోలు తీయండి అలాంటి వీడియోలు తీయండి అని చెప్పండి మీకు నచ్చే విధంగానే మేము తీస్తాం ఓకేనా ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలో కామెంట్ చేయండి లవ్ యూ ఆల్ బాయ్